రండి మావయ్య రండి. కులాసా కూర్చోండి. ఊళ్ళోనే ఉన్నారా? మన వాళ్ళంతా కులాసగా ఉన్నారా? ఏమండి ఇలా రండి. మావయ్య వీరు మా వారు. నమస్కారం. ఏమండి వీరు మాకు చాలా దగ్గర చుట్టం. అంటే వేలు విడిచిన మేనమావ గారు. కాఫీ తీసుకోండి. అదేమిటి వారు నాకు తెలియపోవడం ఏమిటి? నేను చూసాగా. ఎక్కడ చూసావా? అదేమిటండి మా పెళ్లికి మీరేగా ఆర్భాటంగా అటూ ఇటూ తిరుగుతూ అరటి పండు తొక్క మీద కాలు వేసి కాలు జారి మీరు కింద పడి కాళ్ళు విరిగి ఏడ్చి బాధపడి. నీ పెళ్లికి నేనెక్కడొచ్చానయ్యా? ఆఫీసు పని మీద ఐరోపా దేశం వెళ్ళి నిన్నగా తిరిగి వచ్చింది. ఏదో కాంతాన్ని చూసిపోదామని వచ్చాను. వస్తే నా కాళ్ళు ఎవరకొడుతున్నావు. భలేవాడిలా ఉన్నావులే. అయితే వాళ్ళ కాలు విరిగింది ఎవరికి చెప్పమా? బహుశా వీరిలాంటి వారి కాలే విరిగి ఉంటుంది. ఉంటుంది 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 ఉంటుంది. కాంతం, ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నట్టు? గారెలు తింటున్నాడు. ఏం ఉద్యోగం అని? ఉద్యోగం 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 అబద్ధాలని కంపెనీలో మేనేజర్ గా ఉన్నారు మావయ్య. వీడు నా ప్రాణమిత్రుడు, పేరు భాస్కర్. ఆ కంపెనీలోనే సేల్స్ మేనేజర్. అబద్ధాలు ఏంటి కంపెనీలోనా? ఏం ఉండకూడదండి? ఆహా, ఉండకూడదని కాదు. అబ్బాయి మీ కంపెనీది ఏం వ్యాపారం? వ్యాపారం 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 ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. అంటే ఎగుమతి అండ్ దిగుమతి. అలాగా? నీకేం మర్చిపోయింది ఏమిటి? ఆ కంపెనీకి నేనే కట్టా మేనేజర్ని. సార్ మీరు చెప్పేది ఏ అబద్ధాల కంపెనీ గురించి? అదేమిటయ్యా, ఈ ఊళ్ళో ఉన్నదల్లా ఒకటే కంపెనీ. ఈ ఊళ్ళో ఉన్నది ఒక అబద్ధాల కంపెనీ. ఆయన కంపెనీ ఉందో లేదు. మన కంపెనీ గురించి గట్టిగా చెప్పరా బ్రదర్? సార్ మాది ఒట్టి అబద్ధాల కంపెనీ కాదండి, చాలా గట్టి అబద్ధాల కంపెనీ. అలాగా? ఆ కంపెనీ అడ్రస్ ఏమంటే మిమ్మల్ని అక్కడే కలుసుకుంటాను. ఏదో చెప్పేసి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తానండి. కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి మావయ్య. కాఫీ చల్లారిపోతుందో తీసుకోండి. డికాషన్ కావాలా? పాలు చూడ పాలు. చిచ్చి, కొంప తీశాడే కోతల రాయుడు. మన కూడా అబద్ధాల గురించి చేశాడు. ఇక ఇంట్లో ఒక్క క్షణం ఉన్నా మన మర్యాద దక్కదు. చలో. పరాక్రమరావు అంటే నువ్వేనా? నేనేనండి. హిస్టరీ అంటే ఏంది బే? అసలు ఇన్సిడెంట్ ఏం లేదు సార్. అశోకుడు కచ్చప్పుడు ఎత్తాడు, అలెగ్జాండర్ కచ్చప్పుడు దించాడు, గాంధీ గారు బాల్ చెప్పుడు తిన్నారు అంతే. మరి స్టూడెంట్స్ కి AK-47 గురించి ఏం చెప్తున్నావు? అబ్బే ఏం లేదండి. AK-47 తో యాపిల్ ని కాల్ చేసి ముక్కలైతే ఎలా తినాలో చెప్తున్నాను అంతే.